ప్రైజ్ లాడమ్మా నాన్న. ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమున శుభవందనములు కలుగునుగాక. ఆమేన్. మీరందరూ ఎలా ఉన్నారా? బాగున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో బాగుండాలని ప్రతి రోజు ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మా అందరి జీవితాల్లో కార్యం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? ఏదన్నా బాధతో ఉన్నారా? వేదనతో ఉన్నారా? లేకపోతే నేను అనుకున్నది ఇంకా జరగట్లేదు అని విచారంను కలిగి దేవుని సన్నిధిలో చింతపడుతున్నారా? భయపడకండి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క అద్భుతమైన కార్యమును చేయగలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? బాధపడకండి. మన ప్రభువైన యేసు హస్తాలతో తప్పకుండా ఆయన మనలను స్వస్థపరుస్తాడు. అసలు ఈ రోజుల్లో కొత్త కొత్త జబ్బులు కదా. ఈరోజు చూసిన మనిషి రేపేంటో భయంకరమైన వ్యాధులు. ఈ వ్యాధి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తేలట్లేదు. ఇది ఒక పెద్ద తెగులు కదా. అయినా ప్రభు రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం. మనందరం కూడా దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. ఆమేన్. మంచిదమ్మా. ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ దేవుడి యొక్క వాగ్దానం చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. చూసారండి, దేవునికే స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమైపోయిందంటండి, ద్రాక్షారసము అయిపోయింది కదా. కానాను అనే ఊర్లో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు ప్రభు శిష్యులు వచ్చినప్పుడు ఆయనతో పాటు చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఇంట్లో మరి ద్రాక్షారసం. అప్పుడు రోజుల్లో అది ఆనవాయితీ కదా. ఇప్పుడు రోజుల్లో మనకి ఒకవేళ భోజనం పెట్టినప్పుడు మనకి ఖచ్చితంగా స్వీట్ పెడతారు కదా. ఆ స్వీట్ ఒకవేళ అయిపోతే వెనుకున్నోళ్ళు తిట్టుకుంటారు కదా. ముందున్నోళ్ళకి స్వీట్ పెట్టారు, వెనుకున్నోళ్ళకి స్వీట్ పెట్టలేదు అని అంటారు కదండి. ఒకవేళ ఇష్టమైన స్వీటు ఐస్ క్రీమ్ పెట్టారనుకో, చాలామంది ఇష్టం కాబట్టి ఒక్కొక్కటి 4 కప్పులు మేము చూస్తూ ఉంటాం కదా, పెళ్ళి అట్లా తినేస్తూ ఉంటారు, అయిపోతుంది. వాళ్ళు ఏమి చేయలేరు, అయిపోయింది అని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, యేసు ప్రభు ఉన్న దగ్గర ఎలాంటి అద్భుతమైన జరుగుద్ది. మన ఇంట్లో మన ప్రభువైన యేసు మనతో ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం మన జీవితంలో జరుగుద్ది. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు అని చెప్పాడు తల్లితో కదా. మనం కూడా సమయం కొరకు, టైం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము కదా. ఏ టైంలో, ఏ గడియలో ఈ కార్యం జరుగుద్దో అని మనం ఎదురు చూస్తుంటాం. కానీ ఒక్క మాట చెప్పనా, యేసు ప్రభు ఉన్న ఇంట్లో కరువు వస్తుంది, అన్నీ అయిపోతాయి. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు మనం తొందరపడినంత మాత్రాన ఆయన తొందరపడాడు కదా. ఆయన తొందరపడ్డు. మనము చాలా తొందరపడిపోతుంటాం మానవులం కాబట్టి. ఇది ఇంకా జరగలేదు అనుకొని తొందరపడుతుంటాం. కానీ దేవుడు మాత్రం తొందరపడడు. ఆయన ఎంత గొప్ప కార్యములు చేసేవాడంటే అద్భుతమైన కార్యాన్ని చేసి ఆ ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడొద్దు. ఆయన అద్భుతం. అది చూడండి, ఇక్కడ చూడండి, ఆయన అన్నాడు, యూదుల శుద్ధీకరణ ప్రకారం ఆయన ఏమన్నాడంటే 6 బాణలను తీసుకొని అందులో నీళ్లతో నింపండి. అప్పుడు ఆయన వారితో చెప్తున్నాడు, ఇదిగో ఈ ద్రాక్షారసము, ఆ నీళ్లను దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు. చెప్పండి, ఏం మార్చాడట? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. రొట్టెను చెప్పండి, రొట్టెను ఎట్లా మార్చాడటండి? చేపలను, రొట్టెలను కూడా 5 రొట్టెలనల్లా 5,000 మంది పట్టినంగా మిగిలేంత దేవుడు దీవించాడు. ఒక్క మాట చెప్పిన, మనలో దేవుడు దీవిస్తాడు. తప్పకుండా మనలను దేవుడు విడిచిపెట్టాడు. చెప్పండి, ఈ మాట విన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని మాట విన్నా మన జీవితంలో ఆయన తప్పకుండా మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అద్భుతము చేసినట్టుగా ఆయన మన ఇంట్లో ఉన్నాడంతే. ఆయన లేని ఇల్లంటూ లేదు. ఆయన ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాడు.
మనకి ఏమైపోతుంది, ఏముంది ఆయన తెలుసు. కానీ సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి ఆ కార్యాన్ని చేస్తాడు. ఆగిపోయిన కార్యమా, అద్భుతం చేసే మొదటి సూచన ఇక్కడ ఉంది కదా. ఆయనంట మరి ఈ యొక్క గలిలయలో కానాలో చేసిన అద్భుతం గురించి అనేకులు చెప్పుకున్నారంట. ఇది ఆయన చేసిన మొదటి అద్భుతం, కానాలో మొదటి అద్భుతం, నీ ఇంట్లో మొదటి అద్భుతం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీ ఇంట్లో మొదటి అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? తప్పకుండా ప్రభు మొదటి అద్భుతం నీ ఇంట్లో జరుగుద్ది ఈ సంవత్సరం. ఆయన కార్యం నీకోసం, ఆ కార్యమును ఆయన నిర్ణయించే ఉంచాడు. అమ్మా, అది తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ వాక్యం వింటూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో అది స్వస్థత తప్పకుండా జరుగుద్ది. ఒకవేళ నీ ఇంట్లో వివాహమా, అది తప్పకుండా అద్భుతం జరుగుద్ది. ఒకవేళ ఉద్యోగమా, గర్భఫలమా, ఏదైనా కానీ తప్పకుండా ఈ సంవత్సరం ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లుగా నీ ప్రార్థన ఆశీర్వాదంగా దేవుడు ఈ సంవత్సరం మారుస్తానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది ఏదన్నా కానీ విశ్వాసం పెట్టుకో, ధైర్యంగా పెట్టుకో, దేవుని వైపు ఎదురు చూడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మహిమ కలిగిన దేవా, ఈ ఉదయ కాలంన ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లోనికి వెళ్ళి వారిని ఆస్వాదించండి. వారు జరగలేదు అనుకున్న అద్భుతము జరిగించగలిగిన శక్తిని వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి. ఏదైనా పని మీద వెళ్తుంటే కార్యం జరిగించండి. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించండి. ఈ రోజు పుట్టినరోజు, వివాహాన్ని ఎవరైనా జరిగిస్తే వారిని ఆశీర్వదించి నాయన క్షేమముగా ఉంచి మేము పొందుకోమని యేసునామములో ఇచ్చిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.